ఫస్ట్ అసలు దేవత ఎవరు, ఆ దేవతకి మీకు సంబంధం ఏంటి, ఫస్ట్ అసలు విధానము ఏంటంటే, ఫస్ట్ అసలు మీరు సాధన చేద్దాం అనుకుంటున్నారు, అందరికీ ఉంటుందండి చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది సాధన. అసలు మీ జాతకానికి దేవతకి అసలు సంబంధం ఉందా లేదా, ఏ సంబంధమైన దేవత తీసుకుంటే మీకు తొందరగా ఫలితం వస్తుంది అది తెలుసుకోవాలి. ఫస్ట్ గురువు చూస్తారు అది. ఇప్పుడు మీరు దాన్ని ఆరుడ చక్ర అని అంటామనుకోండి, మీ నక్షత్రము అమ్మవారి నక్షత్రము లేకపోతే గణపతో బాలానో ఏదో ఒక నక్షత్రము, దేవతా నక్షత్రము మీ నక్షత్రము చూస్తాము చక్రాలు. ఏ దేవత కంటే ఇప్పుడు సిద్ధ సాధ్య సుసాధ్య అరి అంటే వాళ్ళకు వాళ్ళు సాధన చేస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతూ ఉంటారు. అరిలో సాధ్య ఉంటాయి, అరిలో మళ్ళీ అరిలో కూడా ఇవి ఉంటాయండి, సాధ్య సుసాధ్య సిద్ధి. అరిలో అరైతే వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతారు. మళ్ళీ సుసాధ్య అనుకోండి, తల్లిదండ్రులు నాశనం అవుతారు, బంధువులు నాశనం అవుతారు, తోడబుట్టిన వాళ్ళు నాశనం అవుతారు. ఇట్లా వాళ్ళు సాధన ఎంత తీవ్రంగా చేస్తే అంత నాశనం వీళ్ళే తెచ్చుకొని పెట్టుకుంటారు తెలియకుండా. అందుకే గురువుల దగ్గరికి వెళ్ళి, సరైన గురువుల దగ్గరికి, ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది 116 రూపాయలకు ఆన్లైన్లో మంత్రోపదేశం చేస్తున్నాం అంటారు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఏం తెలుసుకోకుండా డబ్బుల గురించి అని వాళ్ళు సంపాదించుకోవడానికి దేవతలను అడ్డం పెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదండి.